నేను అంటున్నాను, ఆ వ్యక్తి చెడిపోయాడు, పాడైపోయాడు, ఆస్తిని కోల్పోయాడు, స్నేహితులు మోసం చేశారు, తను నమ్మిన వారే తను మోసం చేశారు. అయినప్పటికీ అనుకుంటున్నాడు, అయ్యా నా స్నేహితులకు తగినట్లుగా నేను జీవించాను, అయ్యా నా తండ్రి ఇంట అనేక మంది దీవింపబడుతున్నారు, నా తండ్రి ఇంట అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు, కానీ నేను వెళ్ళాలి, నా తండ్రి ఇంటికాడ వెళితేనే నేను దీవింపబడతాను, వెళితేనే నేను ఆశీర్వదింపబడతాను అన్న ఆలోచన వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చాడు, తండ్రికి తగినట్లుగా జీవితాన్ని గడపడానికి వచ్చాడు. నేను అంటున్నాను, తండ్రికి అనగా దేవుడికి తగినట్లుగా నువ్వు జీవిస్తే దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎందుకనగా ఎస్తేరు దేవుడికి తగినట్లుగా జీవించింది గనక ఎస్తేరును దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి పెట్టాడు. యూదులందరి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడికి తగినట్లుగా జీవించాలి. దేవుడికి తగినట్లుగా జీవిస్తే కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. దేవుడికి తగినట్లుగా జీవిద్దాం. దేవుడికి తగినట్లుగా జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. చివరికి అన్నీ కోల్పోయాక, తన దగ్గర ఉన్న ఆస్తంతా పోయాక, స్నేహితులందరూ విడిచిపెట్టాక ఆయన అనుకుంటున్నాడు, అయ్యా నా తండ్రి ఇంట అనేక మంది బ్రతుకుతున్నారు, వానిలో ఒక పనివాడిగా నా తండ్రి ఇంటికి చేరతాను, నా తండ్రి ఇంటికి వెళతాను అనే ఆశతో వచ్చాడు, అన్న విశ్వాసంతో వచ్చాడు, నమ్మకంతో వచ్చాడు. తండ్రి విడిచిపెట్టలేదు. నా ప్రియ బిడ్డ, నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ అన్న, నా ప్రియ దేవుని బిడ్డ, విడిచిపెట్టలేదు దేవుడు. తండ్రి విడిచిపెట్టలేదు. చక్కని లవ్ ఫెస్టివల్, ప్రేమ విందు చేయించాడు, నూతనమైన వస్త్రాలు ఇచ్చాడు, ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చాడు, చేతికు రింగ్ పళ్ళు చేయించాడు, వచ్చిన తప్పడు దొరికాడు, ఆనందించమన్నాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడు తెలుసా? తనకు తగినట్లుగా, తండ్రికి తగినట్లుగా, దేవుడికి తగినట్లుగా నీవు నేను జీవిస్తే దేవుడు బలమైన కార్యాలు, అద్భుతాలు. ప్రజలందరూ నిన్ను చూసి ఏడుస్తారు రా నా బిడ్డ, ప్రజలందరూ చూసి నిన్ను అవమానిస్తారు, నిన్ను కృంగదీస్తారు. ఎందుకు తెలుసా? దేవుడికి తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావు గనుక దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. దేవుడు నిన్ను బలమైన కార్యాలు, నిన్ను వాడుకుంటాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి ఎర్రువారిని ఆయన ఎన్నుకుంటాడు. అనేకమైన నిందలు, అనేకమైన అవమానాలకు ఎదురవుతున్నాయా? కృంగిపోకు, ఏడవకు. ఎందుకు తెలుసా? నీవు దేవునికి తగినట్లుగా జీవిస్తున్నావు గనుక నువ్వెప్పుడు కృంగిపోవు నా బిడ్డ. ఎప్పుడు నువ్వు కలత చెందవు, ఎప్పుడు నువ్వు నీ జీవితాన్ని చూసి నువ్వు అసహించుకోవు. ఎందుకు తెలుసా? దేవునికి తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావు. వేస్తే అనేక మంది అని ఉండవచ్చు, నీ పిన్న తండ్రి ముద్దుకే నీకేం వివాహం చేయలేడు అని కృంగదీసి ఉండవచ్చు.